సెకండ్ ప్రోమో వచ్చింది కదా! అందులో సంజన గారి టీమ్‌ని ఎలిమినేట్ చేసారు బర్నీ అన్నోళ్ళు. సో, ఆ ప్రోమో గురించి అందులో యాక్చువల్లీ 'బిగ్ బాస్ మామ' స్కెచ్ ఏంటిది? అసలు జరిగిందేంటిది? 'బిగ్ బాస్ మామ' వేసిన స్కెచ్ వేరు. కానీ జరిగింది వేరు. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు ఎప్పుడూ లేనట్టుగా ఫస్ట్ ప్రోమో అనాలిసిస్ అని చెప్పి దీనికంటే ముందు ఒక వీడియో పెట్టినా. ఎప్పుడూ లేనట్టుగా నెగెటివ్ కామెంట్స్ వచ్చినాయి. మనకెప్పుడైనా 0.5% కూడా నెగెటివ్ కామెంట్స్ ఉన్నాయి మన వీడియోల కింద. ఎందుకంటే నవ్వుతూ, నవ్విస్తూ జోవియల్‌గా వెళ్ళిపోతది కాబట్టి మనకెక్కడ కూడా ఎవరు హర్ట్ గారు, ట్రిగ్గర్ గారు ఎక్కడ కూడా నెగెటివ్ కామెంట్స్ రావు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నెగెటివ్ కామెంట్స్ వచ్చినాయి. నేను షాక్ అయినా. అరే ఏందిరా గంతకన్నా నెగెటివ్ మనం ఎవరిని చేయం కదా అని అంటే థంబ్‌నెయిల్ మీద నేను సంజన గారి ఫోటో పెట్టి బై బై అని పెట్టినా. ఎందుకంటే ఆ ప్రోమోలో సంజన గారు ఇక్కడ ఆడలేకపోతున్న బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్‌లు అవి ఆడలేకపోతున్నా నా వల్ల కావట్లేదు నన్ను పంపించేసేయండి బిగ్ బాస్ అని మాట్లాడుతది కదా! సో, ఆ పాయింటే చెప్తూ ఆమె పంపించేసేయమని అంటుంది. ఫిజికల్ టాస్క్‌లు ఆమెకు టఫ్ అయితున్నాయి. సో, ఆమె వచ్చిన పర్పస్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయినా. అంటే ఆమె ఎందుకొచ్చింది? నేను పూర్తిగా అంటే తెలుగు ఆడియన్స్‌కి అప్పట్లో ఆ కేస్‌లో ఇరుక్కున్న తర్వాత సంజన గారి మీద నెగటివిటీ వచ్చింది. ఆ తర్వాత న్యూస్ ఛానల్ పాజిటివ్ చేయలేదు. అంటే ఆ కేస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా పాజిటివ్‌గా ఏం చెప్పలేదు. ఆ కేస్ నుంచి నాకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాత కూడా బయట ఎక్కడ న్యూస్‌లో రాలేదు. నన్నందరూ ఏదో కేస్‌లో ఇరుక్కున్న డ్రగ్ కేస్‌లో ఇరుక్కున్న పర్సన్ లానే చూస్తారు ఇప్పటికి. ఎక్కడ పోయినా మీడియా ఛానల్స్. అందుకే నేను ఇక్కడ మొహం చూపించుకోలేని సిచ్యువేషన్‌కి వచ్చింది. సో, అది నేను కాదు. సంజన అంటే ఒక ఫ్యామిలీ గర్ల్ అని నిరూపించుకుందామని ఇక్కడికి వచ్చినాని ఆమె పర్పస్ అది. అందుకే 5 నెలల బేబీ ఉండంగా కూడా ఒక పర్పస్ కొద్దీ వచ్చింది. ఆ పర్పస్ ఫుల్ అయింది కదా! అన్న సెన్స్‌లో నేను ఆ మాట అన్నా. దానికి సంజన అంటే నీకు ఎట్లా కనబడుతుందిరా? నువ్వు కావాలని తక్కువ చేస్తున్నావు. నీకు ఓన్లీ జబర్దస్తోళ్ళు నచ్చుతారు. నీకు ఆళ్ళు నచ్చుతారు. ఈళ్ళు ఏది పడితే అది పెడతారు. ఇక కొంతమంది అయితే సంజన లవ్ సింబల్స్ పెట్టే రెగ్యులర్ బ్యాచ్ ఉంటది కదా! ఊరికే పీఆర్ కామెంట్స్ ఉంటాయి కదా! ఇక వాళ్ళైతే ఇష్టం ఉన్నట్టుగా అమనా బూతులు తిడుతున్నారు. నేనంట బేసిక్‌గా షీస్ డిడ్ ఎ వెరీ వండర్‌ఫుల్ జాబ్ ఇన్ 'బిగ్ బాస్' సీజన్ 9. ఆమె లేకపోతే అసలు 'బిగ్ బాస్' సీజన్ 9 లేదు. కానీ రైట్ నౌ సంజన గారికి స్కోప్ దొరుకుతలేదు. అంటే ఈ ఫిజికల్ టాస్క్‌లలో వీళ్ళతో కొట్లాడేంత సినిమా లేదు. ఎందుకు లేదు అంటే ఆమెకి పోస్ట్ పార్టమ్ అనేది ఒకటి ఉంటది కదా! ఒక మదర్ చైల్డ్‌కి బర్త్ ఇచ్చిన తర్వాత ఒక 1.5 ఇయర్ వరకు వాళ్ళ బాడీ ఫిట్‌నెస్ సంపాదించదు. చాలా కష్టం. ఇంత ఈ మాత్రం ఫిట్‌గా ఉండడం అంటే అంతకంటే ముందు ఆమె ఫిట్‌నెస్ ఉన్న పర్సన్ కాబట్టి అంతకంటే ముందు ఆమె ఎక్సర్‌సైజులు, జిమ్ములు హీరోయిన్‌గా ఉన్నప్పుడు చేసిన పర్సన్ కాబట్టి ఆ మాత్రం ఉంది. కానీ మామూలుగా అయితే ఆ మాత్రం కూడా ఉండదు. సో, ఆమె వల్ల అయితలేదు. అది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఆమె కూడా బాధపడుతుంది. ఇన్ని జరుగుతున్నాయి. ఆమె ఉండని వెళ్ళిపోవాలని మనం కోరుకునేది ఏం లేదు. ఆమె ఉంటే ఏదో ఒక రకంగా ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటది. నా ఉద్దేశ్యం ఏందంటే ఆమె వచ్చిన పర్పస్ అయిపోయింది కాబట్టి ఆమె కూడా హ్యాపీ. ఆమెకేమన్నా ఇక్కడ ఉంటే పైసలొస్తాయి, ఫేమ్ వస్తదని ఏమన్నా ఉందా? అట్లేం కాదు. ఆమెకి చాలా లాట్స్ ఆఫ్ మనీ. ఆమె ఒక్క చీరనే 1,60,000 అని చెప్పి మొన్న ఒకసారి చెప్తుంటే పక్కనున్న కళ్యాణ్ షాక్ అయితాడు. ఒరేమ్మో! మేము బండి కొనుక్కోవచ్చు అంటాడు. హ్మ్. అట్లా. సో, ఆమె రేంజ్ వేరే లెవెల్ ఉంది. సో, ఇదే పర్టిక్యులర్‌గా ఆమె జీతము, ఆమె ఇన్‌కము ఇక లేకపోతే ఆమె బతకలేదు అనేది కాదు అనేది నా ఉద్దేశ్యం. రెండో పాయింట్ ఏందంటే సంజన గారు ఇప్పుడు రాబోతున్న నెక్స్ట్ బ్యాచ్ ఒకటుంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నోళ్ళలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగినాయి వైల్డ్ కార్డ్స్‌లో. అందులో వచ్చేటోళ్ళంతా జిమ్ ఫ్రీక్స్, ఫిట్‌నెస్ ఫ్రీక్స్ ఉన్నారు. వాళ్ళంతా బాడీ బిల్డర్స్. ఆళ్ళొచ్చినంక ఇంకా టఫ్ ఫిజికల్ టాస్క్‌లు పడతాయి. ఇది రణరంగం అని టైటిల్ డిసైడ్ చేసిర్రు. సో, అన్నీ ఆలోచించి నేను పాజిటివ్ నోట్‌లో చెప్పిన. నా నోరు చాలా పాజిటివ్‌గా మాట్లాడింది. అర్థం చేసుకోండి. పాజిటివ్ నోట్ తోటి చెప్పినా నేను. అది అసలు రాంగ్ మీనింగే కాదు. చాలా సింపుల్‌గా చెప్పిన. అందుకే ఆమె కోరుకున్నట్టుగా పంపిస్తారేమో 'బిగ్ బాస్' అని అన్నా అంతే. అది మన చేతిలో ఉన్న డెసిషన్ కాదు. ఆమె కోరుకుంది కదా! చేసినా చేస్తాడేమో అని అన్నా అంతే. రైట్. మళ్ళీ చెప్తున్నా. అండ్ ఇంకోటి శ్రీజాకి ఏందబ్బా అంత నెగటివిటీ నాకు అర్థం కాదు. ఎందుకు అంతగానం నెగటివిటీ? ఇప్పుడు శ్రీజ అప్పట్లో అంటే ప్రియా ఉన్నప్పుడు ప్రియా కలిసినప్పుడు కయ్య ఒర్రేది కంప చేసేటిది. ఆ తర్వాత నాగార్జున గారి ఫీడ్‌బ్యాక్ తీసుకుంది. ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత కంప్లీట్ కామ్ డౌన్ అయిపోయింది. అండ్ అందరూ కలిసి నెగటివ్ అన్నా కానీ పాపం ఆమె కుమిలిపోతా ఎవరితో మాట్లాడక సైలెంట్‌గా ఉంటుంది. కొత్తోళ్ళొస్తే వాళ్ళతోటన్నా మాట్లాడితే అమ్మో! వీళ్ళంతా నన్ను నెగెటివ్ అన్నారు అని చెప్పి ఆమె బాధపడి ఆమె లోన్లీగా ఉండి ఆమె సెపరేట్‌గా ఉంటుంది. అండ్ ఎక్కడైనా స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. పాయింట్ పెట్టాల్సి వస్తుంది. పెడుతుంది అండ్ ప్రతి ఒక్కరికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. తన టీం అయినా కాకపోయినా వేరే టీమ్‌లో టీమ్ అయినా కానీ ఈమెకి ఆడే స్కోప్ వస్తే ఒకవేళ హెల్ప్ ఏదైనా కావాల్సి వస్తే హెల్ప్ చేస్తుంది. టఫ్ ఫైట్ ఇస్తుంది. అంత కష్టపడుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం వాయిస్ కూడా డౌన్ చేసింది. తక్కువ మాట్లాడుతుంది. పాయింట్ ఉంటే మాట్లాడుతుంది. లేదంటే సైలెంట్‌గా ఉంటుంది. ఇన్ని అయిన తర్వాత కూడా ఒక మనిషి కంప్లీట్‌గా మారిన తర్వాత కూడా నెగటివిటీని మనం చూపిస్తే కరెక్ట్ కాదు. ఒకవేళ మళ్ళీ గదే పాత మోడ్‌లోకి పోయి అవతలోడిని మాట్లాడనీయకుండా నువ్వు ఊరుకో అమ్మ దుద్దు అని ఊకే అత్తవు అన్నట్టుగా అత్తే గనుక అప్పుడు మనం ఖచ్చితంగా నెగెటివ్‌గా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు పాజిటివ్‌గానే ఉంది గదా! అంతగాని నెగటివిటీ ఎందుకు?
తిడతా ఉన్నారు కామెంట్లలో. అయ్యో నాకు తెలిసిన ఒక బ్రదర్ అయితే ఫోన్ చేసిండు, తెలిసిన ఒక బ్రదరు ఎప్పటి నుంచో తెలుసు, అతను ఫోన్ చేసి అన్నా ఆ శ్రీజ ఉంది కదా బా ట్రోల్ చేయి, ఫుల్ ట్రోల్ చేయాలి ఆమెని, ఎంత డేంజర్ అయినా కయ్య వరుతుంది, అసలు వేస్ట్, అవతల మాట్లాడనీయదు. బ్రదర్ నువ్వు ఎన్నో రోజులైనట్టుంది షో చూసి, ఇప్పుడు చూడు లాస్ట్ 1 వీక్ కావచ్చు, 1.5 వీక్ కావచ్చు, 2 వీక్స్ నుంచి కూడా కావచ్చు శ్రీజ సైలెంట్ అయిపోయింది. మంచిగా ఉన్నప్పుడు మంచిగా చెప్పుకోవాలి, చెడు ఎందుకు చెప్పుకోవాలి కదా, అది సంగతి. చెడ్డగా ఉన్నప్పుడు చెడ్డ చెప్పినాం, షాకిని అన్నారు, డాకిని అన్నారు, అన్నాం, కానీ ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు ఫార్ బెటర్ కదా. టఫ్ ఫైట్ ఇస్తుంది, కష్టపడుతుంది. అండ్ ఇంతకుముందు ఆ టన్నెల్లోకి వెళ్ళి లోపలికి బయటకు వచ్చేటప్పుడు కూడా కళ్యాణ్ గెలిచిండు కదా, ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ గెలుస్తాడు టాస్క్. మీరు ఫస్ట్ ప్రోమో 1 చూసారు కదా, ఆ ప్రోమోలు ఎక్కడ వస్తున్నాయి అని అడుగుతారు అందరూ. జియో హాట్స్టార్ తెలుగు ఉంది కదా, గన్లు వస్తాయి, అప్పుడప్పుడు స్టార్ మాల్ ఇస్తాడు, అప్పుడప్పుడు అన్ని ఇస్తాడు. ఒక్కోసారి అందులో ఫస్ట్ ఇస్తాడు, ఆ తర్వాత ఇందులో సెకండ్ ఇస్తాడు, ఒకసారి ఇందులో ఫస్ట్ ఇస్తాడు, ఆ తర్వాత ఆ గంటలో వారేస్తాడు. ఆ టైప్లో జియో హాట్స్టార్ తెలుగు అట్నే స్టార్ మాల్ రెండింటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సరే ఫస్ట్లో జియో హాట్స్టార్ తెలుగులోనే ఇచ్చిండు స్టార్టింగ్ మొత్తం, అసలు ఒక్క వ్యూస్ కూడా దానికి, అసలు ఆ ప్రోమోస్కి వ్యూసే రాలే, అందుకని చెప్పి మళ్ళీ స్టార్ మాల పడేసిండు. కానీ స్టార్ మాల పడేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందంటే, వీళ్ళది ఈ ప్రోమో ఇచ్చిన తర్వాత దీనికి రీచ్ వచ్చింది అనుకో, దీని వెనకాల వేసే సీరియల్ ప్రోమోలకి వీటికి రీచ్ రావట్లే. ఈ యూట్యూబ్ ఆల్గరిథం అంతా మారిపోయింది. ఒక వీడియో చేసి ఎంబటే ఇంకో వీడియో చేసినాం అనుకో, దానికి నోటిఫికేషన్ రావు, రీచ్ రాదు, అసలు పట్టించుకునేటోడు ఉండడు. మనకి విపరీతమైన ఫ్యాన్స్ ఉండి ఖచ్చితంగా ఛానల్కి వచ్చి ఎదురు చూసేటోళ్ళు ఉంటే తప్ప మనకు వర్కౌట్ కాదు. అండ్ లైక్ కొట్టకపోతే అసలు ఎవరికి నోటిఫికేషన్లు కూడా పోతలేవు. మీరు ఒక్క లైక్ కొట్టి వీడియో చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అసలు బిగ్ బాస్ మామ స్కెచ్ ఏంది, ఇప్పుడు జరుగుతుంది ఏంది ఒకసారి మాట్లాడుకుందాం అని చెప్పి ఎట్టేటో తిప్పినా కదా. సరే అట్ట పోయిన బండిని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకొచ్చిన. సెకండ్ ప్రోమోలో ఉన్నది ఏంది, అసలు బిగ్ బాస్ మామ స్కెచ్ ఏంది. బిగ్ బాస్ మామ స్కెచ్ ఏంటి తెలుసా, సింపుల్. దివ్యనికితకి శ్రీజకి మధ్యలో పచ్చి గడ్డేస్తే బగ్గు అనే తట్టుకున్నది ముచ్చట. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఉంది కదా, ఈ పంచాయతీని పెంచుదామని చెప్పి ఏం చేసిందంటే, టాప్లో ఉన్న భరణి టీము లీస్ట్లో ఉన్న 2 టీమ్స్లోంచి ఒక టీంని వాళ్ళ స్కోర్ ఆధారితంగా కాకుండా మీకు నచ్చిన రీజన్స్ పెట్టి తీసి పారేయచ్చు అని చెప్పారు. అసలు భరణి అన్న టీంకి టాప్ కిందకి వచ్చిందంటే, నిన్న భరణి అన్న టీంకి 180 పాయింట్స్ ఉండే, 180 పాయింట్స్ ప్లస్ ఇవాళ 80 పాయింట్స్ వచ్చినాయి. నాచురో అని టన్నీలోకి వెళ్ళి పోయేది కదా, పొక్కలకి వెళ్ళి పోయేది. అయితే ఈ టాస్క్లో వచ్చేసరికి దివ్యనికిత సెకండ్ ప్లేస్లో వచ్చింది అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ వచ్చిండు. ఫస్ట్ ఎట్లా వచ్చిండంటే కళ్యాణ్ ఇట్లా జొర్రిండు, కళ్యాణ్ డిమాండ్ కూడా వచ్చిండు ఇందులోకే. వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి పైకి వెళ్ళి శ్రీజ వచ్చింది కానీ కళ్యాణ్ చేతులు 2 బయట ఉన్నాయని చెప్పి కళ్యాణ్కి ఇచ్చారు. యాక్చువల్లీ అక్కడ పాజ్ అన్నారు, బికాస్ కళ్యాణ్ ఇంట్లో లోపలికి వెళ్ళి వస్తున్నప్పుడు వెనకాల కాళ్ళు పట్టుకొని గుంజేటోళ్ళు పైంట్ పట్టుకొని గుంజితే పాయింట్ ఊసి వచ్చింది కాబట్టి పాజ్ అన్నారు. జరుగుతుంది లైవ్లో టాస్క్, పాజ్ అన్నారు. ఆ పాజ్ అన్న తర్వాత ఏం చేయాలో తెలియక సిచ్యువేషన్లో మళ్ళీ అదే ప్లేస్కి పోండి, పాయింట్ వేసేయండి, అయిపోయింది, మళ్ళీ సెటరేట్ కండి, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఇరుక్కోండి అంటే అవుతుందా పని. కొంచెం వెనక్కి జరగంటే లేదు నేను ఇక్కడికి ఉన్నా, కొంచెం ముందుకు జరగంటే నేను ముందుకు జరుగుతా, నాది ఇక్కడ లేదు అక్కడ లేదు. ఇక మొత్తంగా ఏంటంటే ఆగం. వీళ్ళేమో వెనక్కి జరగమంటే వీళ్ళ టీం వాళ్ళు వచ్చేసి వెనక్కి ఎట్లా జరుగుతారో కరెక్ట్గానే ఉన్నాడు అంటారు. ఇంకా పక్కన వాళ్ళు నేను ఇక్కడ ఉన్నాక అక్కడ ఉంది, ఇదే పంచాయతీ జరుగుతూ ఉంటే పాస్ అంతా పాస్ చేస్తారు. ప్రతి గేమ్ పాజ్ అబ్బా, ఏ సీజన్లో వదిలేదు, ప్రతి గేమ్ పాజ్ ఇక్కడ. సరే ఈ పాజులు నడుతున్నాయి కదా, ఇందులో భాగంగా అయితే బిగ్ బాస్ మా కోపం వచ్చి ఇది బిగ్ బాస్ గీటేకులు ఉండేవి, డెసిషన్ చెప్పండి అంతే అన్నాడు. డెసిషన్ చెప్పండి అంటే కళ్యాణ్ అని చెప్పారు అన్నట్టు, అది మ్యాటర్. అట్లా కళ్యాణ్ గెలిచిండు. లేదంటే శ్రీజ కూడా చాలా బాగా టఫ్ ఫైట్ ఇచ్చింది. శ్రీజ వచ్చేసేది అంత బాగా ఇచ్చింది అబ్బా టఫ్ ఫైట్. అక్కడ ఫ్లోరా కాలు పట్టుకొని గుంజకపోతే టక్కన బయటకు వచ్చేసేది. సో కళ్యాణ్ గెలిచిండు. సెకండ్ రౌండ్లో వచ్చేసి దివ్య గెలిచింది కాబట్టి దివ్యకి 80 పాయింట్స్ వస్తాయి కదా, అంటే దివ్య వాళ్ళ టీం భరణి వాళ్ళ టీంకి 80 పాయింట్స్ వస్తే నిన్నటి 180 ఉన్నాయి, టోటల్ 260 పాయింట్స్ అయినాయి. డిమాండ్ పవన్ థర్డ్ ప్లేస్లో వచ్చింది కాబట్టి 190 + 60, సో నిన్న 190 ఉన్నాయి, ఇవాళ 60, 250 అయినాయి. సెకండ్ ప్లేస్లో వచ్చారు లీడర్ బోర్డులో. కళ్యాణ్ వాళ్ళు వచ్చేసి నిన్న 110 ఉన్నాయి, ఇవాళ 100 వచ్చింది, ఫస్ట్ ప్లేస్లో బయటకు వచ్చినాడు కాబట్టి 210 వచ్చినాయి. అండ్ కళ్యాణ్ వీరోచిత పోరాటం, కళ్యాణ్ తోపు దురుము ఎట్లాడిండు పోరాడిండు అని చెప్పి మళ్ళీ వస్తున్నాయి కదా తమ్నేళ్ళు, అదంతా లేదు, లోపల ఏం లేదు డల్లా. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న వాళ్ళకి నిన్న టాస్క్లో 90 ఉన్నాయి, ఇవాళ వచ్చేసి 40, ఫోర్త్ ప్లేస్లో వచ్చింది కాబట్టి 90 + 40 130. ఇక సంజన అక్కలకి ఏంటంటే ఈరోజు లాస్ట్లో అవుట్ అయిన వాళ్ళకి 20 పాయింట్స్ లేవు, 0. కాబట్టి సంజనాకి నిన్న 180, ఈరోజు 0, 180లో ఉన్నారు. సో ఇక్కడ లీస్ట్లో ఉన్న 2 టీమ్స్ ఏంది అని అంటే ఇప్పుడు సంజన గారు అండ్ సుమన్ శెట్టి అన్న టీం. కాబట్టి ఇలా దానికి ఒకటిని తీసేయాలని చెప్పి భరణి అన్న దివ్యనికితకు అప్పచెప్తే దివ్యనికిత ఖచ్చితంగా
లీస్ట్‌లో ఉన్నోళ్ళు ఎవరు? సుమన్ శెట్టి అన్నోళ్ళు లీస్ట్‌లో ఉన్నారు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటిది? ఇక్కడ శ్రీజ అంటే నచ్చదు. ఖచ్చితంగా శ్రీజ టీమ్‌ని తీసేస్తారు. తీసేస్తే శ్రీజ వర్సెస్ దివ్య నిఖిత జరుగుతది. నువ్వు కావాలని గర్జు పెట్టుకున్నావు, కావాలని పంచాయతీ చేస్తున్నావు, కావాలని ఇట్లా టార్గెట్ చేసినావు అని చెప్పి శ్రీజకి దివ్య నిఖిత గట్టి పంచాయతీ జరుగుతది అని అనుకున్నారు. ఎవరు? బిగ్ బాస్ మామ స్కెచ్ చేసిండు. కానీ ఆ స్కెచ్ వర్కౌట్ అయిందా? కాలేదు. దివ్య నిఖిత వాళ్ళు ఏంది? చాలా చాకచక్యంగా తెలివిగా ఆలోచించి బర్నీ అన్న ఏమన్నాడంటే, అన్ని టాస్కుల్లో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, జరగబోయే టాస్కులని గురించి ఆలోచించిన తర్వాత, మా సేఫ్టీ కూడా ఆలోచించి మేము తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే సంజన అండ్ ఫ్లోరా అని చెప్పారు. ఎందుకు టఫ్ ఫైట్ ఇస్తారు వీళ్ళైతే, అదే శ్రీజ అండ్ సుమన్ శెట్టి అయితే టఫ్ ఫైట్ ఇయ్యరు అన్న ఉద్దేశం వీళ్ళదా? లేదంటే మరీ టార్గెట్ చేసినట్టు అయింది అని అనుకున్నారా? లేదంటే వీళ్ళు ఎట్లా లీస్ట్లో ఉన్నారు కాబట్టి మనకు కాంపిటీషన్ రాదు. ఇప్పుడు 180లో ఉన్నోళ్ళు మనకు కాంపిటీషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ 130లో ఉన్నోళ్ళు మనకు కాంపిటీషన్ వచ్చే ఛాన్స్ తక్కువ కాబట్టి వాళ్ళు నుంచేద్దాం. వాళ్ళు పెరిగినా మనకంటే కిందే ఉంటారు కదా అని ఒక తెలివైన నిర్ణయమా? ఏదైనా జరుగుండొచ్చు. టోటల్గా అయితే ఇట్లా తీసుకున్నారు. కానీ బిగ్ బాస్ మా స్కెచ్ చేసింది మాత్రం వేరు. ఎందుకంటే 2 రోజుల నుంచి వెళ్ళి కంప్లీట్గా ఈ గర్జ్ పెట్టుకొని కంటిన్యూగా మన శ్రీజ మీదే పోరాటం చేస్తూ ఉన్నది కదా. సో ఆ పగ ఇంకా పెంచుదాం, ఆ లొల్లి ఇంకా ముదురుతుంది, ఆ లొల్లి గట్టిగా అయితే పెద్ద పంచాయతీ అయితే గట్టిగా ఉంటుంది, టీఆర్పీ నడుస్తుంది, ఇవన్నీ ఆలోచించి స్కెచ్ చేసిరు. కానీ ఆ స్కెచ్ వర్కౌట్ కాలేదు. ఇది మ్యాటర్. అండ్ సంజనక్క బాగా ఫీల్ అయ్యి వీఆర్ నాట్ డిజర్వ్ ఫర్ దిస్, ఈ నిర్ణయానికి వీఆర్ నాట్ డిజర్వ్డ్, డోంట్ డిజర్వ్, అది నాకు ఇదొద్దు అని అరిచింది. అంటే బాధపడిన తర్వాత ఎంత కష్టపడ్డాం, కష్టంకి అర్థం లేదు, కష్టంకి సపోర్ట్ లేదు, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, పైకి పోయింది కిందికి వస్తుంది, కిందికి పోయింది పైకి వస్తుంది, ఫైట్ చేస్తా అని చెప్పింది. కర్మ సిద్ధాంతంలో లాజిక్ ఇదా? అంతేనా? మనం ఏం చేస్తే ఆ కర్మ మళ్ళీ రిటర్న్ వస్తుందని ఉందా, పైకి పోయింది కిందికి వస్తుందని ఉందా? సో ఇది కూడా బాగానే ఉంది కొటేషన్ టోటల్గా అయితే. అంటే అఫ్కోర్స్ ఓడలు బళ్ళు ఓడలు అయితే ఇది కామన్గా ఉంటుంది. పెరుగుట కొరకే. సో ఎవరు పైకి వేరో వాళ్ళు కిందికి వస్తారు, కిందికి వేరో పైకి వస్తారు. సో నేను ఫైట్ చేస్తా, ముందుకు పోతా అని చెప్పి అన్నది. ఆ తర్వాత మనకి ఫస్ట్ ప్రోగ్రాంలో చూపించినట్టుగా ఫిజికల్ టాస్క్లు ఆడలేకపోతున్నా, నా వల్ల అయితే లేదని చెప్పి ఏడ్చింది చూసారా. ఏడ్చే సీన్ ఉంటుంది, నైట్ ఉంటుంది అది. ఓకే. అండ్ లైవ్లో టాస్క్ నడుస్తుంది. ఆ టాస్క్ చూసి అందులో ఎవరైనా రాంగ్ రైట్ చేసి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ నిన్న ఒక చిన్నది మిస్ అయినబ్బా, అదేంటంటే నిన్న టాస్క్లో ఇమాన్యుల్, ఫ్లోరా అండ్ సంజన గారికి సెకండ్ సంచి పెట్టేటప్పుడు కరెక్ట్గా ఆ టైంలో ఫ్లోరా చేతులు ముడిచినా కానీ అక్కడ ఇమాన్యుల్ చూసినా కానీ ఇమాన్యుల్ రెస్పాండ్ అవ్వలేదు. ఖచ్చితంగా ఇది సాటర్డే రోజు నాగార్జున గారు అడిగే క్వశ్చన్ అవుతుంది. సంచాలకుగా నువ్వు కరెక్ట్ చేసినావా, ఇది చూసినావా, ఫ్లోరా చేతులు ఎల్బో బెండ్ అయిందా, బిగ్ బాస్ పెట్టిన రూల్ ఏంది, ఎల్బో బెండ్ కాదు దాని కదా, ఎల్బో బెండ్ అయిందా, మరి బెండ్ అయినప్పుడు నువ్వు చూసి అయ్యో చూసుకో అని చెప్పి అన్నావు. అక్కడ డిస్క్వాలిఫై చేయాలి కదా. రాము ఎంత బాగా చేస్తున్న సంచాలకుగా, డిస్క్వాలిఫై చేయాలన్నా వద్దా? సంచాలక అన్న పాయింట్ మీదకి వెళ్ళి ఇవ్వాలంటున్నా, నాగార్జున గారి చేతిలో గట్టిగా పడతాయి అబ్బా ఇమాన్యుల్కి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 1-2 సార్లు ఇదే జరుగుతూ ఉంది. ఏంది, ఇంకా మూలదానిలో వేసే దాంట్లో కూడా రాము కరెక్ట్గా ఉన్నాడు. రాము కరెక్ట్గా ఉన్నా కానీ ఇక్కడ ఇమాన్యుల్ తప్పు చేసిండు. రాము కరెక్ట్గా ఉన్నా కానీ ఇమాన్యుల్ తప్పు చేసిండు. అంటే ఎంత చెప్తున్నా కానీ వద్దు అది రాంగ్ అన్నా కానీ ఏం కదా అన్నాడు. అది వాళ్ళ స్ట్రాటజీ అన్నాడు. అక్కడ ఆ గేమే క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇమాన్యుల్ సంచాలక్ రాంగ్గా డెసిషన్ తీసుకోవడం. సో ఇక్కడ కూడా రాంగ్గా డెసిషన్ తీసుకున్నాడు. రాము అయితే కొంచెం బెండ్ అయినా కానీ డిస్క్వాలిఫై చేసిండు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. కానీ ఇమాన్యుల్ అట్లా స్ట్రిక్ట్గా లేడు, ఫేవరెటిజం చూపించిండు. ఈవెన్ సంచులు పెట్టే దగ్గర కూడా ఆయన సేఫ్ గేమ్ ఆడడానికి ఆయన సంచి వేయకుండా రాముతోటే సంచులు పెట్టించడం స్టార్ట్ చేసిండు. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కొంచెం. సో వీటన్నిటి మీదకి క్లాస్ గట్టిగా పడేటట్టుంది. కానీ కంప్లీట్గా అయితే సంచాలకుగా ఫెయిల్ అయినట్టబ్బా. ఆ ఫౌల్ ఆమె మిస్టేక్ చేసినా కానీ డిస్క్వాలిఫై చేయకుండా మా మమ్మీ అని చెప్పి వదిలేసినట్టుగానే అనిపించింది. అది చూడనట్టుగా వదిలేస్తే జనాలు చూస్తారు, కెమెరాలు చూస్తాయి అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా షార్ట్ అండ్ స్వీట్గా క్రిస్ప్గా చెప్పేసిన. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, షేర్ ఎవరు చేస్తారే కానీ హైప్ ఇచ్చే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.